అన్నమయ్య జిల్లా పీలేరులో సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. భర్త సుబ్రహ్మణ్యంను భార్య చంపినట్లు నిర్ధారించారు. భర్త శవాన్ని మూటలో కట్టి రోడ్డుపై పడేసింది భార్య. సీసీ ఫుటేజ్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే అక్కడి నుంచి తీసుకెళ్లి హైవేపై పడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అటు భర్తను చంపడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు. అన్నమయ్య జిల్లా పీలేరులో సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. భర్త సుబ్రహ్మణ్యంను భార్య చంపినట్లు నిర్ధారించారు. భర్త శవాన్ని మూటలో కట్టి రోడ్డుపై పడేసింది భార్య. సీసీ ఫుటేజ్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే అక్కడి నుంచి తీసుకెళ్లి హైవేపై పడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అటు భర్తను చంపడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా ఏం తేలింది? ఖచ్చితంగా ఇప్పటికైతే విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. పీలేరు టౌన్ లోనే ఈ హత్య జరగడం తీవ్ర కలకంలో రేపుతుందని చెప్పుకోవాలి. అయితే ఆ భార్యతో పాటు కొడుకు ఈ హత్యలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా కనబడుతుంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భర్త సుబ్రహ్మణ్యం చంపిన తర్వాత ఏ విధంగా భర్తను ఒక మూట కట్టి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా కనబడుతూ ఉంటుంది. అది తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు తీసుకుని వెళ్లి ముందర రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో పడవేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైవేలోకి తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే బీటెక్ చదువుతున్నటువంటి కొడుకుతో కలిసి ఈ హత్య చేసినట్టుగా కూడా ప్రాథమికంగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే భార్యతో పాటు కొడుకు ఇద్దరిని కూడా ఎక్కడైతే హత్య జరిగినటువంటి ప్రాంతంతో పాటు హైవేలో పడేసినటువంటి ప్రాంతాల్లో ఈ 2 ప్రాంతాల్లో కూడా సీన్ రీక్రియేషన్ కూడా చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఎలా హత్య చేశారు, ఎలా దీన్ని అక్కడి నుంచి బాడీని మాయం చేశారు, మాయం చేసిన తర్వాత ఎలా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం హైవే మీదకి తీసుకుని వచ్చి పడేశారనే దాని మీద కూడా పోలీసులు ఇప్పటికే ఒక సీన్ రీక్రియేషన్ చేయడం కూడా జరిగింది. మొదట భర్తను రాడ్డుతో చంపినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించి ఆ రాడ్డును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే భర్త సుబ్రహ్మణ్యం చంపడానికి లేదంటే అక్రమ సంబంధమే కారణమా లేదంటే ఇంకేదైనా కోణం ఉందా అనే విషయాల మీద మాత్రం పోలీసులు చాలా లోతుగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొదటి నుంచి దాదాపు ఒక ప్రాంతం నుంచి ఒక కాలనీ నుంచి ఇంకొక కాలనీకి మారడానికి దాదాపు 1.5 కిలోమీటర్ వరకు కూడా చంపిన తర్వాత మూటతోనే భర్తతో పాటు కొడుకు ఇద్దరు కూడా ఒక 2 వీలర్ మీద నుంచి తీసుకుని వచ్చి హైవే మీద పడేసినట్టుగా కూడా చెప్తున్నారు. వీరిద్దరితో పాటు మరొక వ్యక్తి కూడా దీనికి సహకరించినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. దీని మీద ప్రస్తుతం అయితే పోలీసులు సీన్ రీక్రియేషన్ చేయడంతో పాటు మరొక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కోసం కూడా పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తూ ఉన్నారు. మరొక గంటన్నరలోనే ఒక కేసు మీద పూర్తి స్థాయిలో స్పష్టత అయితే ఇవ్వడానికి అయితే పోలీసులు సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఒక రకంగా సంచలనం రేపినటువంటి పరిస్థితి. మొదట దీన్ని ఏమీ తెలియనట్టుగా కూడా భార్యతో పాటు కొడుకు కూడా యాక్సిడెంట్ లో మా నాన్న చనిపోయాడంటూ కూడా తెల్లవారుజామున రోడ్డు మీదకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. మా నాన్నను ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొనిందంటూ కూడా కన్నీటి పర్యంతమవుతూ కూడా యాక్టింగ్ చేసినటువంటి పరిస్థితి. అయితే అనుమానం వచ్చినటువంటి వారందరికీ కూడా ఇది రోడ్డు ప్రమాదంగా కాదు, ఎవరో కొట్టి పడేసినట్టుగానే మొదట స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తించడం, దాని తర్వాత వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని రావడం కారణంగా మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. థ్యాంక్ యూ కార్తిక్.